మీరు హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈఎంఐ తగ్గించుకోవాలా లేకపోతే టెన్యూర్ తగ్గించుకోవాలా? ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక హోమ్ లోన్ కనుక 15 లక్షలు తీసుకున్నారు అనుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% అనుకుందాం, మీ టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు అనుకుందాం. అదేవిధంగా మీ మంత్లీ ఈఎంఐ వచ్చేసి 12,500 అనుకుందాం. మీరు ఒక 5 సంవత్సరాల పాటు ఇదే ఈఎంఐ తోటి మీరు అమౌంట్ అనేది పే చేశారు. ఒక 5 సంవత్సరాల ఎండింగ్లో మీరు ఒక 2.5 lakhs ప్రీపేమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు 2.5 lakhs ప్రీపేమెంట్ చేసి మీ టెన్యూర్ అలాగే ఉంచి ఈఎంఐ రిడ్యూస్ చేసుకున్నట్టయితే ఈ 12,500 ఏదైతే ఉన్నదో మీకు 10,000కి రిడ్యూస్ అవుతుంది. కానీ మీ టెన్యూర్ అలాగే ఉంటుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే కేవలం 1,80,000 మాత్రమే సేవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ 2.5 lakhs కట్టంగా మిగతా అమౌంట్ని మీరు టెన్యూర్ తగ్గించుకున్నట్టయితే మీకు దాదాపు 15.5 సంవత్సరాలకే మీ టెన్యూర్ అనేది వస్తుంది. దీనివల్ల మీకు దాదాపు 4,60,000 రూపాయలు కవర్ అవుతుంది.